ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుజ్జి అడవిలో పడిపోయి గాయాలు కావడంతో అక్కడున్న డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బుజ్జిని ఈ కుర్రవాడికి పల్స్ రేట్ బాగా తగ్గిపోతుంది. అలాగే ఆక్సిజన్ కూడా సరిగ్గా అందటం లేదు అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. బయటికి వస్తూ అక్కడున్న రమ్య డాక్టర్ ఎలా ఉంది నా బాబు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్ ఏమో మేడం చెప్పలేకపోతాను, 1 గంట ఆగితే కానీ చెప్పలేము. ఆ బాబుకి ఆక్సిజన్ పల్స్ రేట్ చాలా తగ్గిపోతుంది, ఒక ఆ గంట ఆగితే మాత్రం చెప్పగలం అని చెప్పేసి అంటుంది. కానీ అతను మాత్రం చాలా డేంజర్గా ఉన్నాడు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న డాక్టర్ ఒకసారి నా బాబు దగ్గరికి వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్ సరే వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ బుజ్జి దగ్గరికి రమ్య వచ్చి, ఏంట్రా ఇలా అయ్యింది, ఇలా అవుతుంది అని నేను అస్సలు ఊహించలేదు. మీ నాన్న మీద కోపంతో నేను నిన్ను దూరం చేసుకున్నాను కదా, ఎందుకురా ఇలా జరిగింది అసలు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. బుజ్జి లేవరా లేవరా నన్ను లేచి చూర అమ్మ అని పిలవరా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడనే కూర్చొని ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం, మీ నాన్నని అవమానిస్తూ మీ నాన్నని ఎన్నో బాధలు పెట్టాను, అలాగే నిన్ను కూడా బాధ పెట్టి నిన్ను దూరం చేసుకున్నాను కదా, ఇలా కావడానికి నేనే కారణం రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. బుజ్జి ఒకసారి లేరా లేచి అమ్మ అని పిలవరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బుజ్జి మాత్రం ఒక్కసారి చెల్లి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడున్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బుజ్జి చెల్లి 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 అని చెప్పేసి కలవరిస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రమ్య అయితే తన మీద అంత ప్రేమ పెంచుకున్నా నేను అస్సలు ఊహించుకోలేదు అని చెప్పేసి ఒక్కసారి